హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు 1వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రౌపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతులు గొప్ప సేవను చూడుము. భాష్యము. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూడదలచును. అర్జునుని పతి అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరంను కలిగి ఉండెను. ఆ వైరం చేత ద్రౌపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధింపగలిగే పుత్రుని వరంగా పొందెను. ఈ విషయంను ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రౌపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్రవిద్య అభ్యాసం కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్య రహస్యములన్నిటినీ అతడికి తెలుపుటకు ఏ విధంగానూ సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యంతో అతడే పాండవ సేనా వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధం చేయవలనని ఉద్దేశంతోనే అతడు చేసిన ఈ పోరాటమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలచెను. ముఖ్యంగా అర్జునుడు తనకి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధంలో అట్టి ఉదారత పరాజయంకు దారితీయనని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. 4వ శ్లోకం. ఇక్కడ ఈ సైన్యంను భీమ అర్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధులెందరో కలరు. ఈ యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. భాష్యము. యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యం ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధం కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరూ భీమ అర్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయ పదంలో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొనెను. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడగుట చేత ఇతరులను అట్లు వారితో పోల్చెను. అందులని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో దృష్టికేతువు, చేకితానుడు, కాశీరాజు, పురోజిత్తు, కుంతిభోజుడు, శైబుడు మున్నగు శూరులైన మహాయోధులు అందులో కలరు. 6వ శ్లోకం. పరాక్రమవంతుడైన యుద్ధామనుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. కానీ ఓ బ్రాహ్మణోత్తమా, నా సేనా బలమును నడుపుట కొరకై విశేషంగా యోగ్యులైన సేనా నాయకులను గురించి నేనిప్పుడు మీ కొరకై తెలుపుదును. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగువారు కలరు. భాష్యం. దుర్యోధనుడు యుద్ధరంగమున ఎల్లప్పుడూ విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను పేర్కొంటూ ఉండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సోమదత్తుడు లేక భూరిశ్రవుడు బ్లాహ్లిక రాజు పుత్రుడు. పాండురాజుతో వివాహం పూర్వం కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునునికి అర్ధ సోదరుడు. కృపాచార్యుడి కవల సోదరి ద్రోణాచార్యుల్ని
వివాహమాడెను. నా కొరకు తమ జీవితమును విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకరు కలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములను దాల్చినట్టివారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉండిరి. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితాలను త్యాగం చేయుటకు కృతనిశ్చితులై ఉండిరి. మరో విధంగా చెప్పవలెనన పాపాత్ముడైన దుర్యోధనుని పక్షమును వహించుట చేత కురుక్షేత్ర రణరంగంలోని వారందరూ మరణించి తీరుదని అది వరకే నిశ్చయింపబడును. కానీ దుర్యోధనుడు పైన పేర్కొనబడిన తన మిత్రుల సామూహిక శక్తితో తనకు విజయం తప్పక లభించునని దృఢ నిశ్చయంతో ఉండెను. మన సైన్య బలం అపరిమితం. మనం పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షించబడుచుంటిమి. కానీ భీముని చేత జాగరూకతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్యబలం పరిమితంగా కలదు. భాష్యం: దుర్యోధనుని చేత ఇరువర్గాల సేనా బలములు అంచనా వేయబడుతూ ఉండును. గొప్ప అనుభవజ్ఞుడైన సేనాని భీష్మపితునిచే ప్రత్యక్షంగా రక్షింపబడుతుండుట చేత తన సైన్య బలం అపరిమితం. మరోవైపు భీష్ముని ఎదుట తృణప్రాయం వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీముని చేత రక్షింపబడుతూ ఉండుట చేత పాండవ సేనా బలం పరిమితం అని అతడు భావిస్తూ ఉండెను. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈర్ష్య ద్వేషములను కలిగి ఉండెను. ఎందుకనగా తనకు మరణించవలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధించబడునని అతడు ఎరుగును. అంతేకాకుండా భీముని కంటే మిక్కిలి అనుభవజ్ఞుడైన భీష్ముడు తన పక్షంలో ఉండుటను తలుచుకొని తన విజయం పట్ల అతడు గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధరంగంలో తన విజయం తథ్యమనేది అతని తుది అభిప్రాయం. సేనా వ్యూహ ప్రవేశ ద్వారంలోని మీ ముఖ్య స్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణం చేకూర్చవలెను. భీష్ముని పరాక్రమమును ప్రశ్నించిన పిమ్మట దుర్యోధనుడు తమను చులకన చేసినట్లు ఇతరులను భావించురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించును. భీష్మదేవుడు నిస్సంశయంగా గొప్ప వీరుడైన వృద్ధుడొకటి చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చేయవలెనని అతడికి నొక్కి చెప్పెను. యుద్ధంలో నెలకొనినప్పుడు అతను ఒకవైపునకే పూర్తిగా నిమగ్ననై ఉండుటను శత్రువులు అవకాశంగా తీసుకోవచ్చును. కనుకనే ఇతరుల వీరులందరూ తమ ముఖ్య స్థావరాలను విడవకుండా మరియు తమ సైన్యవ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశం మీకుండుట అనేది ఎంతో ముఖ్యం. కౌరవుల విజయం భీష్మదేవుని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నదని స్పష్టంగా దుర్యోధనుడు భావించును. యుద్ధంలో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుదురనే పూర్తి విశ్వాసంతో ఉండెను. ఎందుకనగా నిండు సభలో మహాసేన నాయకులందరి పక్షంలో తనను వ్యవస్థను చేసి నిలిపినందుకు బలవంతం చేయబడుతున్నట్టి సమయంలో అర్జునుని ప్రతి ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకును కూడా పలకలేదని అతడు ఎరుగును. అతడు ఆ ఇరువురు సేనా నాయకుల పాండవులు పట్ల కొంత మమకారమును కలిగి ఉందిరని ఎరిగినప్పటికీ ద్యూత క్రీడ సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా త్యజించుదురని ఆశించును. అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధవీరులకందరికీ పితామహుడైన భీష్ముడు దుర్యోధనుని సంతోషపరచుటకు సింహగర్జన వలె ధ్వని కలుగుతున్నట్లుగా తమ శంఖమును
బిగ్గరగా పూరించును. పురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయంలోని అంతర్గత భావనను గ్రహించి అతని పట్ల గల సహజమైన దయతో సింహంకు వలె తన స్థానముకు తగినట్లుగా మిక్కిలి బిగ్గరగా శంఖారావం చేసి అతడిని సంతోషపరచుటకు ప్రయత్నించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రువుల పక్షంలో ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధంలో విజయ అవకాశం అనేది ఉండదని భీష్ముడు వ్యాకులుడైన తన మనుమనికి పరోక్షంగా శంఖము సంకేతంతో సూచించును. ఏమైనను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్యమగుట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టంకైనను వెనకదీయడు. అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, బేరులు, శృంగములన్నీ ఒకేసారిగా మ్రోగింపబడును. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరమయ్యను. ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. భీష్మదేవుడు పూరించిన శంఖముకు భిన్నంగా శ్రీకృష్ణ అర్జునుల హస్తములలోని శంఖములు దివ్యములుగా వర్ణించబడెను. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతి పక్షం వారికి విజయ అవకాశమే ఉండదని ఆ దివ్య శంఖములు ధ్వని సూచించును. శ్రీకృష్ణ భగవానుని సాంగత్యం చేత విజయం ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడను ఒంటరిగా నివసింపదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుని శంఖం నుండి వెలువడిన దివ్యధ్వని సూచించినట్లు విజయం మరియు సంపదలు అర్జుని కొరకై వేచి చూస్తూ ఉండెను. అంతేకాకుండా మిత్రులు ఇరువును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునికి ఇవ్వబడెను. ముల్లోకాలలో దాన్ని ఎక్కడికి తోలుకెళ్ళినను అది దిక్కులన్నిటికీ జయింపగల సామర్థ్యమును కలిగి ఉండునన్న విషయము సూచించును. శ్రీకృష్ణ భగవానుడు పాంచజననము అను తన శంఖమును పూరించును. శ్రీకృష్ణుడు భగవానుని శంఖం పేరు పాంచజననము. అర్జునుడు దేవదత్తం అను తన శంఖమును పూరించును. అర్జునుడు యొక్క శంఖం పేరు దేవదత్తము. భోజన ప్రియుడు, ఘనమైన కార్యములను చేయవాడైన భీముడు పౌండ్రం అను తన మహాశంఖమును పూరించును. భీముడు పౌండ్రం అనే శంఖమును పూరించును. ఇంద్రియములన్నిటికీ స్వామి అయినందున శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఋషికేశుడుగా పిలువబడును. శ్రీకృష్ణ భగవానుడికి మరొక పేరు ఋషికేశుడు. జీవులందరూ అతని అంశలగుట చేత ఆ జీవులు సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియముల అంశలే అగును. నిరాకారవాదులు జీవుల ఇంద్రియమును పరిగణించకపోవుట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచురు. భగవానుడు జీవుల హృదయంలో స్థితుడై వారి ఇంద్రియములను నియంత్రించును. ఏమైనను అతడు అట్ల జీవుని శరణాగతి ననుసరించి నియంత్రించును. కానీ శుద్ధ భక్తుని విషయంలో అతడే ఇంద్రియములను స్వయంగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయంగా నియంత్రించుట చేత అతడు ఋషికేశుడు అనే ప్రత్యేక నామంతో పేర్కొనబడెను. భగవానుని వివిధ కార్యములను అనుసరించి అతనికి వివిధ నామములు ఏర్పడును. ఉదాహరణకు మధు అని రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు అను నామము ఏర్పడును. అతడు గోవులకు మరియు ఇంద్రియములకు కూడా ఆనందమును కలిగించుట చేత గోవిందుడు అను నామం కలిగెను. వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత
వాసుదేవుడు అను నామం కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీనందన అను నామం కలిగెను. బృందావనంలో యశోదకు బాల్యలీలను దర్శించుకొను అవకాశం కలిగించుట చేత యశోదనందన అను నామం కలిగెను. మిత్రుడైన అర్జునుకు సారథిగా ఉండుట చేత పార్థసారథి అను నామం కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగంలో అర్జునుకి బోధించుట చేత ఋషికేశ అనే నామం కలిగెను. ధర్మరాజు చేపట్టు వివిధ యాగ నిర్వహణలకు కావలసిన సంపదను సాధించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకంలో ధనుంజయునిగా పేర్కొనబడెను. అర్జునుడికి మరొక పేరు ధనుంజయుడు. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడును. భీముణ్ణి వృకోదరుడుగా అంటారు. ఎందుకనగా అతడు అపరిమితంగా భుజించుటచే కాకుండా అందుకు తగినట్లుగా ఇడాంబుసుర అనే వధ వంటి గొప్ప కార్యములు కూడా చేసెను. ఇడాంబుసుర అంటే రాక్షసి పేరు. అట్లు పాండవ పక్షంలోని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూరించబడిన వారికి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించును. ప్రతి పక్షంన అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. కనుకనే వారికి యుద్ధంలో ఓటమి తప్పదనే ముందుగానే నిర్ధారించబడెను. ఆ సందేశమే శంఖధనుల ద్వారా ప్రకటించబడెను. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను నామం గల తన శంఖమును పూరించగా యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖం పూరించాడు. నకుల సహదేవులు సఘోష మణిపుష్పకం అను శంఖములను పూరించిరి. ఓ రాజా, గొప్ప వీలుకాడైన కాశీరాజు మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రౌపదుడు, ద్రౌపది పుత్రులు, గొప్ప భుజపరాక్రమం గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖాలను పూరించిరి. అన్యాయంగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుట ప్రయత్నించుట అనే అధర్మ యోచన ఏమాత్రం ప్రశంసనీయం కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేసెను. కురువంశం అంతయు ఆ మహాసంగ్రామంలో సంహరింపబడునను సూచనలు అప్పటికే స్పష్టమయ్యెను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనుమల వరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులందరూ యుద్ధరంగంలో నిలిచి ఉండిరి. వారందరికిని మృత్యువు తప్పదు. ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణులన్నిటినీ ప్రోత్సహించుట చేతే అతడు ఈ విపత్తుల అన్నిటికీ కారణమయ్యెను. వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమైను. అది భూమాకాశముల రెండిటినీ ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్ర పుత్రుల హృదయాలను ఛేదించెను. దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖములను పూరించినప్పుడు పాండవ పక్షం వారి హృదయములు ఛేదించబడలేదు. అటువంటి సన్నివేశములేమీ పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షం వారు చేసిన ధ్వనులు ప్రతిధ్వనులతో ధృతరాష్ట్రుని పుత్రుల హృదయంలో ఛేదించబడెనని ఈ ప్రత్యేక శ్లోకంలో చెప్పబడెను. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవుని శరణు వేడిన వారికి ఎట్టి ఘోర విపత్తు సంభవించుననే భయం చెందనవసరం లేదు. ఆ సమయంన పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజం కూర్చబడిన రథమున స్థితుడై తన ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడైను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యం పలికెను.
యుద్ధం కొద్ది సమయంలో ఆరంభం కాబోతూ ఉండెను. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక ఆదేశాలను అనుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనా ఊహ రచనను చూచి ధృతరాష్ట్రపుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా పై వాక్యముల ద్వారా తెలియజేయును. అర్జుని ధ్వజంపై హనుమంతుని చిహ్నం కూడా పాండవుల విజయముకు మరొక సంకేతము. ఎందుకనగా రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడే విజయం సాధించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురును కూడా అర్జునునికి తోడ్పడుట కొరకై అతని రథంపై నెలకొనిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడే అతడి నిత్య సేవకుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి కూడా నెలకొని ఉండును. కనుక అర్జునుడు ఏ విధంగానూ శత్రువుల గురించి భయం చెందనవసరం లేదు. అంతేకాకుండా ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతని మార్గనిర్దేశము కొరకై స్వయంగా నిలిచి ఉండెను. ఆ విధంగా యుద్ధమును నిర్వహించుటకు కావలసిన సమస్త ఉత్తమ సమాచారము అర్జునునికి సమకూరి ఉండును. భగవానుని చేత తన నిత్య సహచర భక్తుని కొరకు ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన సమస్త పరిస్థితులు విజయం తథ్యమని సూచిస్తూ ఉండెను. అర్జున్ ఉవాచ అర్జునుడు పలికెను, ఓ అచ్యుతా, దయచేసి నా రథమును రెండు సేవల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉందునో చూడగలుగుదును. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన అవాజ్య కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. అతడు తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో ఎన్నడూను విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జుని ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. అట్లు నడుచుకొనుటకు భగవానుడు సంకోచింపనందున అతన్ని అచ్యుతునిగా సంబోధించబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్య స్థితికి ఏ విధంగానూ భంగం వాటిల్లదు. అతడు అన్ని స్థితులలో దేవాది దేవుడే మరియు సమస్త ఇంద్రియములను అధిపతి అయిన ఋషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ సంబంధం దివ్యము మరియు మిక్కిలి మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవ కొరకై సిద్ధంగా ఉండెను. అట్లే భగవానుడు కూడా తన భక్తుని ఏ విధంగానూ సేవించుకొని అవకాశం కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచును. అతడు ఆజ్ఞాపించు వారిగా ఉండుట కంటేను తన శుద్ధ భక్తుడు తను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానమును స్వీకరించగలిగినచో అతడు మరింత అధికంగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభువగుడు చేత ప్రతి ఒక్కరును తన ఆజ్ఞలకి లోపడి ఉందురు. ఎవరనును అతని ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండలేరు. కానీ అతడు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ అచ్యుతుడైన ప్రభు అయినప్పటికీ శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించున్నట్లుగా కనిపించినచో దివ్య ఆనందం అనుభవించును. అర్జునుడు భగవంతునికి శుద్ధ భక్తుడిగా తన దాయాదులతో సోదరులతో యుద్ధం చేయదలుచుకోలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారములకు సమ్మతించని దుర్యోధనుడు మొండి వైఖరి చేతనే అతడు బలవంతంగా యుద్ధరంగంకు రావలసి వచ్చెను. కనుక యుద్ధరంగంలో నాయకత్వం వహిస్తున్న ప్రముఖ వ్యక్తులు ఎవరో తెలుసుకొనుటకు కొరకై అతడు ఆరాటపడసాగెను. యుద్ధరంగంలో శాంతి ప్రయత్నం అనే ప్రశ్న ఉదయింపకున్నను వారిని తిరిగి అతడు చూడదలచెను. అంతేకాకుండా అతడు అవాంఛనీయమైన యుద్ధమును వారు ఎంతగా వాంఛిస్తుందరో కూడా చూడదలచెను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంకా నా వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.